స్థుతులకు అవసరం దేవా నీకు వందనములు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనములు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఈ తరుణం లేక నాయన ప్రభా ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా. మాకు ఇంత మంచి తరుణం ఇచ్చినందుకు నీకు ఎక్కడైనా స్తోత్రాలు నాయన ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము నాయన ప్రభా. మేము హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు తప్పగా నీకేమీ కూడా చెల్లించుకోలేము నాయన ప్రభా. ప్రభా నిలబడేవారు నేను కానీ మాట్లాడేవాడు అదే మాట్లాడమని చెప్పి నాయన ప్రభా నీకు వందనములు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ వాక్యము నింపుకుని ఈ వాక్యం ద్వారా ప్రభా నడుచుకున్నటకు సహాయం చేయాలి. మత్తయి 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధార వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములను వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎక్కడ చేయమని చెప్పుచున్నారండి? వీధులలో వీధులలోను సువార్త ప్రకటించినప్పుడు ఫస్ట్ చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. నేను కూడా అలాగే భయపడ్డాను ఫస్ట్ అయితే. దేవుడు అయితే నన్ను చాలా ఎన్నుకున్నాడు. దానికి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రార్థన చేయాలన్నా కూడా ఎదరికి వచ్చేదాన్ని కాదు. ఒకవేళ చేయాలని కూడా ఆశ ఉండేది, కానీ అక్కడికి వెళ్ళేసరికి సన్నిధిలోకి వెళ్ళేసరికి భయపడిపోయేది. అలా కాకుండా మనం ఏం చేయాలి? వీధులలో ముందు మనం హృదయంలో చేసుకోవాలి ప్రార్థన. మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు బయటికి వెళ్ళి ఒక ప్రార్థన మందిరంలోకి వెళ్ళినప్పుడు మనము చేయడానికి ధైర్యంగా ఉంటుంది. మనం ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా బయటకు వెళ్ళి ఏం చేయగలము? చేయలేదు కదండి. మనం వేషధారుల వల్లే చేయొద్దని చెప్పుచున్నాడు దేవుడు. మన హృదయంలో రహస్యములు ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. వీధులలో కాకుండా గృహంలో మనం ఇంటి దగ్గర చాలా మంది కూడా పెట్టుకున్నా కూడా చాలా మంది ఏమంటారు, వీళ్ళకి పని లేదు పాట లేదు ఇంకా ఇలాగే పెట్టుకుంటా ఉంటారు అన్నాడు. కానీ అది కాదు, దేవుడు సువార్తను ప్రకటించమని చెప్పాడు. ప్రతి ఒక్కరికి కూడా, తెలియని వారికి అన్యజనులకి ఏంటి, తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించమని చెప్పుచున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే కాకుండా హృదయపూర్వకంగా చేయమని చెప్పుచున్నాడు. మనం అందరికీ కనపడేలాగా కాదు, మనం హృదయంలో ప్రార్థన చేసుకోవాలి. మనం గృహంలో ప్రార్థన పెట్టుకోవాలని అనుకుంటాము. అప్పుడు అది వేషధారణ అది అవదు. వేషధారణ ఎందుకనైతే దేవుని ప్రేరేపణ, అది దేవుని ప్రేరేపణ లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము. దేవుని ఆజ్ఞ లేకుండా మనం ఏ మాత్రమును కూడా చేయలేము. మనం ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల కాకుండా మనుషులకు కనబడే విధముగా కాకుండా దేవునికి కనబడే విధముగా, దేవునికి తెలిసే విధముగా ప్రార్థన చేయమంటున్నాడు. మనం అప్పుడు ఏం చేస్తాము? మనం ప్రతిఫలము పొందుతాము. అప్పుడు మనము ప్రతిఫలము పొందుకుంటాము. ఎప్పుడున్నా కూడా మన హృదయంలో కానీ మనం గృహంలో కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇంకా మేలును పొందుకుంటాం. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎంతో మంది భక్తులు బైబిల్లో చాలా మంది కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎస్తేరు కూడా తన గ్రామం కోసం ప్రార్థన చేసింది. అలాగే అన్న కూడా ప్రార్థన చేసింది బిడ్డల కోసం. అన్న ఎన్ని సంవత్సరాలు, 99 సంవత్సరాల తర్వాత ఆమె బిడ్డలను కనేది. అలాంటి ఆవిడ అంత ప్రార్థన పరురాలు. ఆమె ప్రార్థన ద్వారానే కదా స్వస్థత పొందినది. మనము కూడా మన ప్రార్థన ద్వారా మనము స్వస్థత పొందుకుంటాం, మనము ప్రతిఫలము పొందుతాము. మనం నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పుచున్నాడు. వారికి ఇష్టం ఏంటదండి? ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. అంత దైవికంగా కలిగిన వారే, అంత ప్రార్థనా పరులే. మరి ప్రార్థన ద్వారా వారు ప్రతిఫలం పొందుకున్నప్పుడు మనం ఇంకెంత ప్రార్థన చేయాలంటారు? మనం ఇంకా చాలా ఎంత ప్రార్థన చేసినా కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపము మనము సర్దిద్దుకోవాలి. నీవు చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు ఉన్న చూచుచున్న నీ తండ్రికి నీకు ప్రతిఫలం. రహస్యమందు మన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మన తండ్రి మన ప్రార్థన ఆలకిస్తానని చెప్పుచున్నాడు. అప్పుడు మనకి దేవుడు ఆలకించి రహస్యమందు చూచుచున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చుచున్నానని చెప్పుచున్నాడు. మనం మనుషులకు కనబడే విధం కాదు, దేవుడు మన హృదయంను చూస్తాడు. మనుషులైతే పై రూపమును మాత్రమే చూస్తారు, కానీ దేవుడైతే హృదయ రహస్యాలు ఎరిగినవాడు. మన హృదయంను చూసి మనకి ప్రతిఫలం ఇస్తానని చెప్పుచున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు చెప్పవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఎప్పుడని? అన్యజనుల వలె. అన్యజనులకు ఏం తెలుసు అండి? ఏమీ తెలియదు. వారు అలాంటి వారి వలె మనం వ్యర్థమైన మాటలు పలకవద్దని చెప్పుచున్నాడు. మనం విస్తారముగా మాట్లాడుట వలన అది మనకే ప్రమాదము. మనం ఎక్కువ మాట్లాడుట వలన అది తెలుసు అందరికీ
కానీ అయినా కూడా మనము నోరును అదుపులో పెట్టుకోము, మన మాటను అదుపులో పెట్టుకోము. ఏంటంటే అలా ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చేస్తూ ఉంటది. మనం ఏం చేయాలి, మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకోమని చెప్పుచున్నాడు. మనము మనుషులకు కనబడే రీతిగా కాకుండా దేవునికి మెచ్చే రీతిగా ఉండమని చెప్పుచున్నాడు. అది ఎందువల్ల ఎక్కడ దొరుకుతుంది? అది వాక్యంలోనే దొరుకుతుంది. అది ప్రతి ఒక్కరికి కూడా, నీకేంటి నాకేంటి, ప్రతి ఒక్కరికి, పురుషులకేమి స్త్రీలకేమి, ప్రతి ఒక్కరికి కూడా వాక్యంలోని మాత్రమే. వాక్యము మన నడతను శుద్ధి చేస్తుంది, ప్రార్థన మన హృదయంని శుద్ధి చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం వాక్యం ఎప్పుడైతే గైకుంటామో అప్పుడు మన నడత మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, ప్రతిదీ కూడా మారుతుంది. దేవుడు మన రహస్యమందు చూచుచున్నాడు. మన ప్రార్థన చేయుచున్నప్పుడు మన గదిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు చూసి దానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పుచున్నాడు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దని చెప్పుచున్నాడు. విస్తరించి మాట్లాడవద్దని చెప్పుచున్నాడు దేవుడు. మాట్లాడుట వలన ఎవరికి నష్టము? మనకే నష్టము. మాట్లాడుట వలన మనమే ఏంటంటే అలాగ మాట్లాడుతూ ఏదో ఒకటి వాదనకు అలాగ ఏదేదో మాట్లాడుతూ ఉంటాము. కానీ మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనలను అంత హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకి తెలియదు. మనం అడగక ముందే దేవునికి, మనము పిండముగా ఉన్నప్పుడే దేవునికి తెలుసు. మనకైతే తెలుస్తుందా? పిండముగా ఉన్నప్పుడు దేవుడు రూపింపబడినవాడు. మనం ఆడవాళ్ళము మగవాళ్ళము మనకు తెలియదు, కానీ దేవుడికైతే తెలుసు. అలాంటినప్పుడు అలా తెలిసిన దేవుడికి మనం హృదయ రహస్యాలు ఎరగడంటారా? లేకపోతే దేవునికి తెలియకుండా మనకి ఏదైనా ఉన్నదా? ఒకవేళ చీకట్లో చేసినా వెలుగులో చేసినా ఏదైనా కూడా దేవునికి తెలుసు. చాటు మరుగైనది ఏది కూడా లేదు దేవునికి. మనము ఏం చేస్తాం? మనుషులైతే పై రూపంలో చూస్తానని చెప్పుచున్నాడు, దేవుడైతే హృదయ రహస్యములు చూస్తానని చెప్పుచున్నాడు. మనము హృదయమును ఎరిగిన దేవుడికి మనకి ఎప్పుడు ఏది కావాలో, ఏ అవసరమో దేవునికి తెలుసు. అది ముందే దేవుడు సిద్ధపాటు చేసి ఉంచుతాడు. కాదంటే ఈ లోపు ఏంటంటే మనము ఓర్పుని సహనాన్ని కోల్పోతాం. ఓర్పుని సహనాన్ని కోల్పోయి దేవుడిని నిందిస్తాం. దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, నేనేం చేశాను, దేవుని ఇంత ప్రార్థిస్తున్నానా, ఇంత వాక్యం చదువుతున్నాను. కానీ ఇంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా కూడా ఏదో ఒక లోపం ఉండబట్టే దేవుడు మనకి ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆలస్యం చేస్తాడేమో, కానీ ఆలస్యం వెనక అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎప్పుడూ కూడా మనము దేవుడిని నిందించేవారుగా కాదు, మనము దేవుడిని ఎరిగిన వారి వల్లే ఉండాలి. మనం ఎప్పుడైనా కూడా దేవుడిని స్తుతించేవారుగా ఉండాలి. దేవుడు మన అక్కరలను తీరుస్తానని చెప్పుచున్నాడు. మనకంటే ముందు దేవునికి తెలుసు. మనం అడగక ముందే దేవుడు ఎరిగినవాడు. మనకి ఏ సమయాన్ని ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి మీరు అలాగున ప్రార్థన చేయుడని చెప్పుచున్నాడు. ఎలాగ మన అక్కరలను ఎరిగిన దేవుడు మనము తెలియక ముందే, కాబట్టి మీరు అలాగున ప్రార్థన చేయండి. కాబట్టి పరలోకమందున మా తండ్రి సిద్ధపరచబడును గాక అని, నీ రాజ్యం వచ్చును గాక అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఏమి చేయుచున్నాము, ఏం అడుగుచున్నాము అనేది దేవునికి తెలుసు. మన పరలోకమందున్న దేవునికి ప్రార్థన ఎలాగ చేయమని చెప్పుచున్నాడు. పరలోకము నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపగా పోయిన మీ తండ్రి మీ అపరాధములను క్షమింపబడు. అంతే కదండి, దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనుషులను మనం క్షమించాలి కదా. ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుటి వారిని క్షమించాలి. మన శత్రువుని ప్రేమించమని చెప్పుచున్నాడు దేవుడు, నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పుచున్నాడు. కానీ ఎప్పుడు మనం అలా రోజు చెప్పుకుంటున్నాం, కానీ ఎవరు పాటించేవారు? ఎవరు? మనుషులను ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరినైనా ప్రేమిస్తున్నారు? నేను ఇంత ప్రార్థన చేసుకుంటున్నానే, నేను అయినా సరే నాకు ఎందుకు దీవెనలు రావట్లేదే అని అనుకుంటున్నాం. కానీ నేను శత్రువుని ప్రేమిస్తున్నానా, లేకపోతే నా సహోదరుని ప్రేమిస్తున్నానా, నా సహోదరునికి నేను ఎలా ఉంటున్నానని ఒక్కోసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా మన మనసును మనమే సరిదిద్దుకోవాలి. ఎప్పుడు కూడా మన హృదయంలో ఏదో ఒక లోపం ఉంటేనే దేవుడు మనకి ఆ కార్యం చేయట్లేదు. అది మనం సర్దిద్దుకోవాలి. ముందు మన హృదయం శుద్ధి కావాలి. మన హృదయం శుద్ధి చేసుకుని తర్వాత ఎదుటి వారిని మనము చెప్పాలి. మనమే పెళ్లి మాటలు అనేసుకుని మనమే అనేసి దేవుడా అంటే ఏమైపోతుంది? ఒక దీపంలో తీసుకెళ్లి గాల్లో పెడితే ఏమవుతుంది? ఆరుకోకుండా ఉండమంటే ఉండదు కదా. మనము అంతే కదా. మనము కూడా మన హృదయం కూడా శుద్ధి చేసుకుని అప్పుడు ఎదుటి వారిని మనము ప్రేమించే హృదయం కాదు. బైబిల్ అంతట్లో కూడా శత్రువుని ప్రేమించమని చెప్పాడు, పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ముందు మనం ప్రేమిస్తే తర్వాత వారు కూడా మనల్ని ప్రేమిస్తారు. దేవుడు మన రుణములను క్షమించమని అడుగుతున్నాము. మనం మన తోటి వారిని
క్షమిస్తే దేవుడు మన రుణములను కూడా తీరుస్తానని చెప్పుచున్నాడు, మనల్ని కూడా క్షమిస్తానని చెప్పుచున్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ముఖములై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఉపవాసం చేసినప్పుడు నేను ఉపవాసం ఉన్నానని అందరికీ చెప్పుకోవడం కాకుండా రహస్యమందు వెళ్ళి ప్రార్థన చేసుకోమని దేవుడు ముందే చెప్పి ఉన్నారు కదండి. మనం అలాగే చేయాలి, అంతేగాని నేను ఉపవాసం ఉన్నానని ఇలాగ నీరసంగా పెట్టుకుని ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్నప్పుడు సంతోషమును కలిగి ఉండాలి, ఆనందము కలిగి ఉండాలి. మనం ఉపవాసం ఉంటున్నామంటే మనుషులకు కనబడటం కాదు, కానీ మన హృదయంలోనే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనం బయటకు వచ్చామనుకో ఏదో ఒక మాట అంటారో దాన్ని బట్టి అలాగ అల్లరి అవుతుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన రహస్యమందు వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, అంతేగాని నలుగురు మయ్యాన్ని కూర్చున్నామనుకో ఏదో ఒక మాట వస్తుంది, ఆ మాటను బట్టి దాన్ని బట్టి మనం ఉపవాసం ఉన్న దానికి వ్యర్థం అయిపోతుంది. మనం ఉపవాసం ఉన్నది కూడా అది వ్యర్థం. మనం ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్న రోజున తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఇంట్లోనే మాత్రమే ఉండాలి. బయటికి అంతా నలుగురిలో ఉంటే మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ, నలుగురిలో ఉంటే 4 మాటలు వస్తాయి, దాన్ని బట్టి అలాగ పెరుగుతూ ఉంటారు తప్ప కానీ తరగదన్నమాట. ఒకవేళ తగ్గించుకుందాం అనుకున్నా అవతల 4 మాటకి మనకి ఇంకా కోపం వచ్చేస్తుంది, ఇంకా రెచ్చగొట్టాలి, ఇంకా అలా అనిపిస్తుంది. అంతే అప్పుడు సాతాను ప్రేరేపణ అలా ఉంటుంది. అదే మనం ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే దాని నుంచి ఎవరిని కూడా తప్పించి మనం ఉన్న ఉపవాసానికి విలువ ఉంటుంది, మనం ఉన్న దానికి కూడా ఒక దేవునికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది, మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని మనుషులకు కనబడే రీతిగా కాదు, దేవునికి కనబడే దేవుడు మెచ్చే రీతిగా ఉండమని. మనం చదువుకున్నాం కదండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండవద్దని చెప్పుచున్నాడు. అలాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు అలా కూర్చుంటే ముస్లాం ముచ్చట్లకైనా దేనికైనా నాకైనా మీకైనా ప్రతి ఒక్కరికైనా అలాగనే ఉంటుంది. ప్రతి ఒక్కరము కూడా అంతకంతకు కూడా అది పెరుగుతూ ఉంటుంది తప్ప కానీ తరగదు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలేనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలేనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కును. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం దేని వలన ఉపవాసం ఉంటున్నామంటే ఊరికే ఉన్నాం కదా, దేవుడా నాకు ఈ కార్యం చెయ్యి, నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, లేకపోతే ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అనుకుంటున్నామంటే దాన్ని అనుకుని దాన్ని నెరవేర్చాలి. అప్పుడు దేవుడు మనము ఎంత నిష్ఠగా ఉంటున్నామో అంత అలాగా దేవుడు మనకి చేస్తాడు. మనము ఉపవాసం అని అనుకోవడం కాదండి, ఉపవాసం ఉండి ప్రార్థనలో మాత్రమే ఉండాలి, మోకాళ్ళ మీద ఉండాలి. ఇప్పుడు 1 గంట ఉండి మోకాళ్ళ మీద 1 గంట ఉంటేనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అందరికీ. ఇప్పుడు అంత కాకపోయినా నిలబడి ఒక రోజుకి ఒక 24 గంటలు, ఒక 5 గంటలు కాకపోయినా 1 గంట అయినా దేవునికి కేటాయిస్తే మనకి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తానని చెప్పుచున్నాడు. మనం ప్రతిఫలం కావాలని కోరుకుంటాం, కానీ దేవుడు మనల్ని ధనం అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. 1 గంట కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయమంటున్నాడు, నమ్మకమును కలిగి ప్రార్థన చేసుకున్నాడు. అది కూడా దేవుని కోసం కాదు, మన కోసము, మన పిల్లల కోసము. మనము దేవుడు మనల్ని కూడా ఏది కూడా అడగలేదు, అన్ని కూడా దేవుడు మనకే ఇచ్చాడు. మన కోసమే దేవుడు సిలువలో బలి అయినాడు. సిలువలో బలి అయితే కూడా ఏమని చెప్పాడు, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు, కానీ ఆయన కోసం ఏది కూడా చేయమని చెప్పలేదు, ఆయన కోసం ఏది కూడా అడగలేదు. దేవుడు మన కోసమే వచ్చాడు ఈ లోకానికి, మనలను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన లేఖనములను నెరవేర్చడానికి వచ్చాడు. యెహోవా దేవుడు ఏర్పరిచిన లేఖనములను నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అవన్నీ కూడా నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ కూడా తిరిగి వస్తానని చెప్పి ఉన్నాడు. ఈలోపు ప్రతి ఒక్కరిని కూడా మారు మనసును కలిగి ఉండమంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా విరిగి నలిగిన మనసును కలిగి ఉంటున్నాడు. హృదయపూర్వకంగా దేవుని స్తుతించమని చెప్పుతున్నాడు. మన దేహమే దేవాలయము, నిజమే, మన దేహమును శుద్ధి చేసుకోమని చెప్పుచున్నాడు. ఎంతమంది శుద్ధి చేసుకుంటున్నాము? చెప్పడం చాలా ఈజీయే, కానీ ఆచరించడమే కష్టం. కానీ ఆచరిస్తూ ఉంటే కూడా దేవుడు మనల్ని ఇంకాను కూడా బలపరుస్తూ ఉంటాడు. మనం దేవుని వాక్యములకు మాత్రమే లోబడి, ఇతర మనుషులకు కాదు. దేవుడే చెప్పి ఉన్నాడు కదా, మనుషులకు కనబడే రీతిగా కాదు కానీ దేవుడికి కనబడే రీతిగా, దేవుడు మెచ్చే రీతిగా ప్రార్థన చేయమంటున్నాడు. ఎక్కడ చేసుకున్నా ఎలా చేసుకున్నా హృదయపూర్వకంగా చేయమని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన పెట్టుకోం. ఇప్పుడు ప్రార్థన పెట్టుకుంటున్నారు, ఇది ఒక కార్యమును బట్టి ప్రార్థన పెట్టుకుంటున్నారు కదా, ఇది నేను ఎలా అనుకుంటున్నాను అని ప్రార్థన పెట్టుకున్నారు. ఆమెకి మేలు జరిగింది కాబట్టి మేలు జరిగిందని కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఏం మేలు జరిగింది అనేది ఆవిడకి ఆదిలక్ష్మి గారికి తెలుసు తప్ప కానీ మనకి తెలియదు కదా. కొంతమంది సాక్షి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలవబడటానికి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం సరిపోదు, ప్రతి ఒక్కరికి కూడా శక్తి సరిపోదు. చెప్పుకోవాలని ఆతృత ఉంటుంది కానీ నిలబడే ధైర్యము అందరికీ ఉండదు. దేవుడు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించడం. ఇవన్నీ వాక్యాలు చదువుతాము, చెప్తాము, కానీ అవి పాటించడానికి వచ్చేసరికి సహకరించదు శరీరము, శరీరము సహకరించదు, హృదయము సహకరించదు, ఎవరును కూడా సహకరించదు. ఎందువలన సాతానికి ఎక్కువ ప్రేరేపణ ఇస్తున్నాం కానీ దేవుని వాక్యానికి మనము ప్రేరేపణ ఇవ్వట్లేదు. సాతానికి ఇచ్చినంత పొద్దున్నే సాయంకాలం వరకు ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ వాక్యం వచ్చేసరికి భయము, ఒక రకమైన వణుకు వచ్చేస్తుంది. రోజు చదువుతాము కానీ అయినను కూడా జ్ఞాపకం ఉండదు, కానీ రోజు చదువుకున్నా కూడా గుర్తుండదు. అదే ఏమన్నా మాట్లాడుకో, నిన్న మాట్లాడుకున్నా మాటలు గుర్తుంటాయి, కానీ వాక్యం చదివితే అసలు ఎంత చదివినా కూడా కొత్తగానే కనిపిస్తుంది, ఎంత చదివినా కూడా చదివినట్టు అనిపించదు. వాక్యం ఇది విన్నా వాక్యం లాగా కూడా అనిపించదు, రోజు చదువుకున్నా కూడా కొత్తగానే ఉంటుంది. అదే మన మాటలు అయితే చెప్పుకున్న మాటలు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంటాయి. మనం ప్రతి ఒక్కరమును కూడా వాక్యమునకు లోబడి, దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మనం దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. దేవుడు ఏ రకంగా వస్తానో ఎవరికి కూడా తెలియదని చెప్పాడు. ముందు వచ్చినట్టు కాకుండా తర్వాత మళ్ళీ ఏ రీతిలో వస్తానో కూడా ఎవరికి తెలియదని. ఈలోపు మనం అందరం ఏమిని కలిగి ఉండాలి? మారు మనసును కలిగి ఉండాలి. దేవుని ఎరిగిన బిడ్డల వలె ఉండాలి. వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యం అనే వస్త్రమును మనం హృదయంలో ధరించుకుని ఉండాలి. వాక్యం అనే మా వస్త్రము మన హృదయంలో ధరించుకుని ప్రతి ఒక్కరమును కూడా మారు మనసును కలిగి ఉండాలి. మారు మనసును కలిగి ఉండాలని చెప్తున్నారే తప్ప వింటున్నామే తప్ప కానీ మన హృదయంలో అవి గోచరించట్లేదు, మన హృదయంలో అవి నాటుకోవట్లేదు. మన హృదయంలో మనము నాటించుకుందాము. విత్తనము విత్తినప్పుడు మనం ఏం చేస్తాము? మొలిసేంత వరకు కూడా నీరు పోస్తాము. అలాగే మనం మనసు మారేంత వరకు కూడా ప్రార్థనా జీవితంలో వాక్యమునకు లోబడి ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.